పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ఆశయాలకు ముందుకు తీసుకెళ్లేవారు తమకు ముఖ్యమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీనికోసం పవన్ 2 కోట్ల విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. జనసేన భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. అలా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకునే వారికి ఉద్యమిగా పిలుపిస్తామని చెప్పారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించే వారిని సాధగ్గా ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా సహాయ సహకారాలు అందించేవారిని ప్రదాతగా వ్యవహరిస్తామని తెలిపారు. 150 మందితో పార్టీని ప్రారంభించామన్న జనసేనాని 2021లో మొదటి విడత 90,000 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేశామని చెప్పారు. ఇక ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలు, ఆ తర్వాత 12.98 లక్షలకు చేరిందని స్పష్టం చేశారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి చదువుకున్న ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పవన్ వివరించారు.